భార్యాభర్తల తగువు పిల్లల్ని అనాథల్ని చేసింది, తల్లి లేని బిడ్డలుగా మార్చింది. ఇది గుంటూరులో జరిగినటువంటి ఒక విచిత్రమైనటువంటి అంశంలో 14 సంవత్సరాల క్రిందట పెళ్ళైనటువంటి బాజీ సైదా నజ్మా, వాళ్ళిద్దరికీ 2 పిల్లలు ఉన్నారు, బషీరు సమీర. తాజాగా భార్యాభర్తలు గొడవపడ్డారు. సిగరెట్లకి డబ్బులు ఇవ్వకపోవడంతో జరిగిన గొడవ. ఇది అసలు విచిత్రం చూడండి. భార్యని సిగరెట్లకి డబ్బులు ఇవ్వమంటే ఆవిడ ఇవ్వనంది. దాంతో అతను గొడవ పెట్టుకుని డబ్బులు తీసుకెళ్ళాడు. దాంతో నజ్మా ఇంట్లో ఫ్యాన్కి చీరతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఇక్కడ అసలు వ్యవహారం ఏంటంటే, కూతురిచ్చిన సాక్ష్యం ఇందులో స్పెషల్. అమ్మా నాన్న గొడవ పడుతున్నారు అని అన్న బషీర్ ఆడుకోవడానికి బయటికి వెళ్ళిపోయాడు. వాళ్ళిద్దరూ గొడవ పడ్డం చూసి నాన్న తిట్టి అమ్మను కొట్టాడు. అమ్మ చనిపోతానంటూ అరవడంతో నాన్న కూడా వెళ్ళిపోయాడు. అమ్మ చీర తీసుకుని ఉరేసుకుంటోంది. నేను ఆ తలుపులు బయటే ఉండి ఏడుస్తున్నాను. కొద్దిసేపటికి నాన్న మళ్ళీ ఇంటికి వచ్చాడు. నాన్న అమ్మ చనిపోతానంటే కాపాడని అరుస్తూ ఏడుస్తున్నాను. అరవమాకు అంటూ నా నోరు మూసేశాడు నాన్న. ఎవరికి చెప్పమాకు, తలుపులు పాల్గొట్టడానికి సుత్తి శానం తీసుకొస్తానని వెళ్ళాడు. నేను ఏడుస్తూ రోడ్డు మీద ఉన్న మా అన్నయ్య బషీర్ని పిలిచాను. ఇద్దరం పెద్దగా ఏడుస్తూ కేకలేయడంతో చుట్టుపక్కల వాళ్ళు వచ్చారు అని చెప్పింది. అంటే భార్య తను కొట్టడం వల్లే ఉరేసుకుంటోంది అన్న విషయం తెలిసి మళ్ళీ పారిపోయాడు ఆ భర్త. ఇప్పుడు తల్లి చనిపోయింది, తండ్రి పారిపోయాడు, ఆ బిడ్డలు అనాథలయ్యారు.